అండి. ఇప్పుడు మనము మన షాపు కస్టమర్ వాళ్ళ ఇంటికి వెళ్దాము. వాళ్ళు రాములవారి కళ్యాణము వస్తుంది కదా, వాళ్ళు రాముల వారికి లక్ష్మణ స్వామి వారికి పంచలు కుట్టమన్నారు. అమ్మవారికి కూడా డెకరేషన్ లాగా ఇట్లా కుట్టమన్నారు. మనకు అమ్మవారికి అయ్యవార్లకు వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కొలతలు తీసుకొని అవి తీసుకొని వస్తాను. చూద్దాం, క్లాత్ చూద్దాం, మళ్ళీ కుట్టిన తర్వాత కూడా చూద్దాం. చూడండి, మన షాపు కస్టమర్ వాళ్ళు పట్టు పంచలు తెచ్చారు. అయ్యవార్లకు అమ్మవారికి కూడాను పట్టు వస్త్రాలు తెచ్చారు. మనం ఇప్పుడు లేసేసి అవన్నీ కుడదాము. కుట్టిన తర్వాత చూద్దాం. మళ్ళీ మనము ఆ విగ్రహాలు కూడా చూద్దాము. చూసిన తర్వాత ఆ కొలతల ప్రకారము కుట్టుదాము. కుట్టి చూపిస్తాను. చూడండి, చక్కగా తయారైనవి పంచలు స్వామివార్లకు, రాముల వారికి, లక్ష్మణ వారికి. ఇక్కడ ఇంకొక చిన్న లేస్ వేయాలి. లేస్ ఒకటి వేస్తే వర్క్ అనేది కంప్లీట్ అయినట్టే. ఇక్కడ మెరూన్ లేస్ ఒకటి కుడతాను. ఈ విధంగా ఏంటంటే స్వామివారికి ఇట్లా పంచలు ఇట్లా వస్తుంది సెంటర్లో. ఇది నాడ వెనక్కి కట్టుకోవచ్చు. అలాగే అమ్మవారికి కూడా లహంగాలాగా చీరకట్టుతో కట్టేస్తారు. ఇట్లా కుట్టామండి. చూడండి, ఇక్కడ కింద లేసేసాము. ఇక్కడ కుచ్చిళ్ళు పెట్టి అమ్మవారికి కూడా ఇట్లా విగ్రహానికి ఇట్లా కడతారు. మా షాప్ కస్టమర్ వాళ్ళు వాళ్ళ గల్లీలో ఏరియాలో రాములవారి కళ్యాణము చేస్తారట ఎవ్రీ ఇయర్. ఈసారి మనకు కుట్టుమని ఇచ్చారు ఇవి పంచలు అమ్మవార్లకు, అయ్యవార్లకు. మనకు అదృష్టం కలగడమే గొప్పగా భావిస్తున్నాను నేను. ఇది అమ్మవారికి అన్నమాట. అమ్మవారికి కూడా లహంగా పైనుండి ఇట్లా మనం చీర కట్టుతో కట్టేసి ఇట్లా అమ్మవారికి ఇట్లా పైనుండి ఇట్లా చుట్టాలి. అందుకని ఇది పొడవు చాలా తీసుకున్నాను. ఒక 90 సెంటీమీటర్లు తీసుకున్నాను అమ్మవారి చుట్టూతా చుట్టడానికి. ఇది మనకు లేసు రూపంలో లేస్ వేయడం జరిగింది. ఇట్లా బాగా కనబడుతుందండి. మధ్యలో కుచ్చిళ్ళు విడిపోకుండా ఇక్కడ అక్కడక్కడ కుట్టేయడం జరిగింది. ఇది అమ్మవారికి ఇట్లా కట్టడానికి అన్నమాట. ఇది లక్ష్మణ వారికి. ఇక్కడ ఒక చిన్న లేసేస్తే ఇంకా అయిపోతుంది పని. మనకు ఈ అవకాశం రావడమే మన షాప్కు కలిగిన అదృష్టం అండి. ఇదండి, ఇది రాముల వారికి, లక్ష్మణ వారికి కండువ పైనుండి వేసేసి ఇక్కడ చేతుల పైన ఉంటాయి కదా, అటు ఇటు వేయడం. మెడల మీదకి చేసేసి ఇట్లా చేతుల పైకి వేయడము.